అంత అయితే కాదు చలి. స్టేషన్ అయితే ఉంది. దీంట్లో నుంచి ముందర మనం చెప్తున్నాడు హిందీలో, తిరగమంటే ఏమో సిగ్గుపడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఓడి ఇప్పించిందా వస్తున్నాడు బ్రో. సీనియర్ ట్రావెలర్ బ్రో. ఏంది బ్యాగ్ ఎక్కడ పెడతాం? ఇది నో ఇది ఇక్కడ పెడతాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ BSS Vlogs ఆన్ న్యూ ఛానల్. సో ఈరోజు అయితే బెంగళూరులో ఉన్నాను. 5 days వర్క్ అయితే అయిపోయింది మన కంపెనీలో అయితే. సో ఇప్పుడైతే నేను మన నేటివ్కి వెళ్దామని అనుకుంటున్నాను. సో నెల్లూరుకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే మన ఫ్రెండ్ అయితే ఉన్నాడు కదా, మన ఫ్రెండ్ అయితే రైడ్ చేస్తున్నాడు. సో మనమైతే ఇప్పుడు తను ఒక సెంటర్ దగ్గర వదిలిపెడతాను అనమాట. వదిలిపెట్టగానే సో వెదర్ అయితే అదిరిపోతుంది. అసలు చాలా చల్లగా గాలి వస్తుంటే అంత బాగుందన్నమాట. అంత అయితే కాదు చలి. మనం మనాలికి వెళ్తే ఇంకేం చేస్తాం అసలు, నా బయటికి వెళ్ళి రావనుకుంటా. సో మనమైతే ట్రినిటీ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాను. తనైతే డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నాను అనమాట. సో తను హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. Guys, I'm going heading in a different direction. So my buddy gonna take from here. And wishing me good luck and happy festival. Thank you. Keep in touch. And make sure you make a better videos and all the best for your channel. And థ్యాంక్ యూ. బెటర్ వీడియోస్ చేద్దామని అనుకుందాం. Okay. మీకు నచ్చితే Yes. కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అన్నీ Have a చేయండి. safe journey. Give me a call once you reach there. Okay. Okay. I'll see you up later. సో తనైతే వెళ్ళిపోయాడు అనమాట. మనమైతే ఫుల్ లగేజ్తో చాలా కష్టం అనమాట. సో లగేజ్ అయింది అయితే ఇంత ఉందన్నమాట. ముందర ఒక బ్యాగ్, వెనకాల ఒక పెద్ద బ్యాగ్ అన్నీ ఉన్నాయి. సో వెనకాల అయితే మెట్రో స్టేషన్ అయితే ఉంది. దీంట్లో నుంచి అయితే ముందర మనం పైకి అయితే వెళ్ళిపోదాం. చాలా ఉన్నాయి, మనం ఎస్కలేటర్ ఎక్కుదాం. మన వల్ల కాదు ఇదంతా. అంత గుర్తుందన్నమాట, చాలా అయితే ఉంది. బాగా నీట్గా మెయింటైన్ చేస్తాను. లేదంటే పక్కనే వచ్చిన వాళ్ళు ఏమన్నా నీట్గా ఉంటుంది. సో పైకి అయితే వచ్చేసాం అనమాట. నాకైతే అదే ఆలోచనలో ఉన్నాను, అసలు ఎట్లా ఉండబోతుందో, అసలు జనరల్లో పోబోతుందో చాలా రోజుల తర్వాత ఎట్లా ఉండబోతుందో ఏమో నాకైతే అర్థం కాలేదు. సో చూసేద్దాం. ఇప్పుడైతే మనం టికెట్లు అవన్నీ తీసుకోవాల్సింది. అక్కడైతే మనం తీద్దాం. ఇక్కడైతే ఇట్లా ఉంది. థ్యాంక్ యూ. సో మనకి టోకెన్ అయితే ఇచ్చేశారు, కానీ నేను ఇప్పుడైతే ఫస్ట్ టైం వస్తున్నాను అన్నాడు. సో ఒకసారి చెక్ చేద్దాం ఎటు పక్కకి వెళ్ళాలని. నో ఎంట్రీ. సో మనం ఇక్కడ ఇది ఇట్లా ప్లేస్ చేసామంటే అట్లా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇట్లా వెళ్ళొచ్చు అనమాట. చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు బెంగళూరు వాళ్ళు. నమ్మ మెట్రో చూద్దాం పైన అయితే ఇంకా ఎట్లా ఉందో. మెట్రో అసలు నేను చాలా రోజులు అయింది ఇక్కడ బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి ఎక్కి. సో బాగానే అయితే ఉందనుకుంటున్నాను. ఓ ఇప్పుడే మెట్రో వచ్చింది.
బయటకు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకోమని చెప్పారు. ఒకసారి చెక్ చేద్దాం. సో స్టేషన్కి అయితే వచ్చేసాం మనం. టికెట్ అయితే తీసుకోవాలిగా. సో దానికి స్ట్రైట్గా వెళ్ళమని అయితే చెప్పారు. సో చూద్దాం, స్ట్రైట్కి వెళ్దాం. ఎక్కడుంటే అక్కడ టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. ఇప్పుడైతే ఎట్లా ఉందన్నమాట. అబ్బో, అంతా ఇంత కాదు, చూసారా ఇంతమంది ఉన్నారు. వా, ఏంటి అసలు ఎట్లా వెళ్ళాలి? అబ్బో, చాలా మంది అయితే ఉన్నారు. కష్టం. ఏదో ట్రై చేద్దామని వచ్చాం కానీ ఇంతమంది ఉంటారని తెలిస్తే రిజర్వే చేసుకొని వచ్చి ఉండాల్సింది. తాత్కాల్లో ఉన్నారు. వచ్చారు కదా వెనక ఫుల్ మరి నిండిపోయింది అన్నమాట అంతా ఫుల్. కానీ మనకైతే ఇక్కడ చిక్కర్ అనమాట. కొంతమంది తెలుగు వాళ్ళు, ఇక్కడ అంతా తెలుగు వాళ్ళని అనమాట. ఇప్పుడైతే కానీ ఇంకా మన నెల్లూరు అట్లా అనమాట. చూడండి, హాయ్ చెప్పు బ్రో. సో ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట. కానీ చాలా మంది అయితే రష్ అయితే ఉండింది. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఏదో ఉంటుంది అనుకున్నాను కానీ ఎంత రష్గా ఉండి ఎంత కష్టపడాలనుకోలేదు. కానీ ఎట్లాగో అందరం ప్లేస్ చూసుకొని మాత్రం కూర్చున్నాము. ఇప్పుడు చూడాలంటే ఇటు చూడండి, సో ఎంతమంది ఉన్నారనమాట. సో రష్ మాత్రం అసలు చెప్పలేదు అసలు. ఇప్పుడు ఎట్లాగో మేము సెటిల్ అయ్యాం కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఎట్లాగో ఏమన్నా చెప్పాలంటే చెప్పండి బ్రో, రష్ ఎట్లా ఉంది చెప్పు బ్రో. తీరిపోతుంది, దోవలో తీరిపోతుంది. అది నెల్లూరు అన్న అనమాట. చెప్పు బ్రో, మళ్ళీ చెప్పు బ్రో. అట్లా ఉందన్నమాట. ఎట్లాగో కొంచెం ప్లేస్ చూసుకున్నాం, కూర్చున్నాం కాబట్టి పర్లేదు. లేకుంటే చాలా కష్టం ఉండేది. 7:30 గంట పట్టేది మన నెల్లూరు రావడానికి. ఇప్పుడైతే ఎట్లా కూర్చున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఉండే వీళ్ళిద్దరు మాత్రం స్టూడెంట్స్ అనమాట. సో ఇద్దరు స్టూడెంట్స్ ఇక్కడ విజయవాడలో ఎక్కడ తణుకుకి వెళ్ళాలి వాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళు ఉండేది మాత్రం బెంగళూరే, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ట్రావెల్ అయితే చేస్తున్నారు ఇద్దరు. అందువల్ల బుకింగ్ ఏం లేదు. స్టూడెంట్స్ పాపం కష్టపడిపోతున్నారు. బ్యాగులు మోసి మనం చిన్నప్పుడు ఎట్లా కష్టపడేమో ఇప్పుడు వీళ్ళు పోవాలంటే అంత కష్టపడుతున్నారు అనమాట. అసలు ఫుల్ అంత ఉందన్నమాట. సో ఇంక ఎక్కువసేపు కానీ మాట్లాడలేము. అందరూ మనల్ని చూస్తున్నారు. నాకైతే సిగ్గేస్తుంది. సో మనం అయితే ఇప్పటికైతే ఆఫ్ చేసి పెట్టేద్దాం. మళ్ళీ కొంచెంసేపు ఆగి ఏమన్నా వస్తే మాత్రం చూపిస్తాను. సో ఆయన అయితే పుష్పరాజు డైలాగ్ అయితే చెప్తున్నాడు హిందీలో. తిరగమంటే ఏమో సిగ్గుపడి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక వీల్స్ అలా ఇవ్వండి అంటే కానీ ఇవ్వట్లేదు, అట్లా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వెనక్కి వస్తాడు అడుగుతూ. ఫ్రెష్గా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఎక్కినండి. ఇప్పుడు ఇట్లా అయిపోయాను అనమాట. అలాగే చూసాను గ్యాపే లేదు అసలు. ఇటు పక్క చూసారంటే అంతమంది ఉన్నారనమాట. నా బ్యాగ్ చూడండి ఇక్కడైతే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు నేను దిగాలన్నా కానీ వేరే అబ్బాయి హెల్ప్ చేస్తున్నాను నాకు. సో అంత కష్టంగా ఉంది. సో చూద్దాం, అసలు దిగిన తర్వాత మాట్లాడతాను. సో నెల్లూరుకి అయితే వచ్చేసాము. చాలా కష్టపడ్డాం అనమాట. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు అసలు. ఎట్లాగో వచ్చినాం కాబట్టి చాలా అయితే చెప్పాల్సింది. చాలా అంటే చాలా. లైఫ్లో ఇంకోసారి జనరల్ కూడా చేశారు ఐఆర్సిటీసీ వాళ్ళు. సో అంత రద్దీగా ఉంది అసలు. అంతా ఇంత కాదు. ఏమన్నా చేయాలన్నా కానీ నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. రికార్డ్ చేయాలన్నా కానీ లేదంటే ఫోన్ కాల్స్ చేయాలన్నా కానీ 3% ఏంటి ఉందిగా, 3% ఛార్జ్తో అట్లాగే పెట్టుకోవచ్చు అనమాట ఫ్లైట్ మోడ్లో. నాన్న అయితే ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాడు. ఏమేం జరిగిందో అన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో వచ్చే వీడియోలో అయితే పెడతాను. ఓకేనా?
ఇప్పుడైతే మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, దీంట్లోనే అనమాట మనం వచ్చింది. ఏం బ్రో ఎట్లా అనిపించింది నీకు? మస్తు మస్తుందా? ఓయ్ అబ్బా, తను ఉన్నాడు కాబట్టి ఎట్లాగో హెల్ప్ అయింది అనమాట. తను లేకపోయింటే మాత్రం బ్యాగ్ తీసుకొని వచ్చేదానికి చాలా కష్టపడి ఉండే వాళ్ళని. ఎట్లాగో థ్యాంక్స్ టు యూ బ్రో. తనైతే పొదలకూరులో అనమాట ఉండేది. సో నేను కాంటాక్ట్ షేర్ చేసుకుంటా ఇప్పుడు, ఏమన్నా మేబీ నెక్స్ట్ టైం మీట్ అయ్యేదానికి చూద్దాం. ఇంటికి రాగానే అయితే చాలా టైట్గా ఉండింది అనమాట, రికార్డ్ అయితే చేయలేకపోయాను. సో అందుకని ఇది నెక్స్ట్ రోజు అయితే రికార్డ్ చేస్తున్నాను. కానీ నిన్న ఎక్స్పీరియన్స్ ఆ జనరల్లో రావడం అనేది అయ్యో వల్ల కాలేదు. అసలు ఎంత ట్రై చేశాను అసలు నేను. అసలు బయట ఎక్కువ మంది జనాన్ని చూసినప్పుడే నాకు వద్దురా మనకి అసలు జనరల్ అసలు ఆ థాటే వద్దురా అని అనిపించింది నాకు. సో మీరు ఎప్పుడన్నా కానీ ఒక సడన్ ప్లాన్, ఇప్పుడైతే నాదైతే సడన్ ప్లాన్ అనమాట. నేను పూణేకి మళ్ళీ రిటర్న్ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాను. కానీ సంక్రాంతి అనేసరికి పండగకి ఇంట్లో ఉందామని చెప్పి అమ్మ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు సరే నేను నెల్లూరుకి అయితే వచ్చేద్దాం అనుకున్నాను. సో అందుకనైతే నెల్లూరుకి వచ్చాను అనమాట. కానీ నేను తాత్కాల్లో ఎన్ని చెక్ చేసినప్పుడు మన ఐఆర్సిటీసీ వాళ్ళు మన సంక్రాంతి వల్ల ఇండియా ఫుల్ అన్ని సర్వీస్ నాట్ అవైలబుల్. ఐఆర్సిటీఎస్ అయితే సర్వరు అంత ప్రాబ్లంగా ఉన్నిందనమాట, అంత లోడ్ ఉన్నిందేమో ఆ సర్వర్ మీద. సో ఎవరైతే టికెట్స్ బుక్ చేయలేకపోయారనమాట మోస్ట్ కేసెస్. నేను చాలాసార్లు ట్రై చేశాను, సో అవైలబిలిటీయే లేదు. సో ఇంకేం చేసారో తెలియక సో జనరల్ అయితే ఎక్కేసాను అనమాట. కానీ చెప్పాను కదా ఛాన్సే లేదు ఇక్కడి నుంచి అయితే. సో ఒకవేళ మీరు వెళ్ళాలి ఎక్కడికన్నా అనుకున్నారంటే ప్లాన్ చేసుకునే ముందే, బికాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్లాన్ చేసుకునే వెళ్ళాలి. బికాజ్ ఏమన్నా టికెట్ ఏమన్నా బుక్ చేసుకొని మనం కనీసం 1 month అన్నా కానీ ఉంటే అప్పుడే బుక్ అవుతాయి. లేదంటే వెయిటింగ్ లిస్ట్, ఇప్పుడు చాలా వెయిటింగ్ లిస్ట్లో అన్నీ పెట్టేస్తున్నారు. సో ముందే చెక్ చేసుకోండి, అవైలబిలిటీ ఉంటే అప్పుడే బుక్ చేయండి. లేదంటే తక్కువ వెయిటింగ్ లిస్ట్ కానీ ఉంటే అప్పుడు మాత్రం బుక్ చేసినా కానీ ప్రాబ్లం లేదు. ఎక్కువ ఉంటే మాత్రం అది కన్ఫర్మ్ అవ్వదు, మీరు మళ్ళీ జనరల్లోనే ఎక్కాల్సి వస్తుంది. లేదంటే యూ విల్ హ్యావ్ టు ట్రై సమ్ అదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అనమాట. సో ఈ వీడియోకి అయితే అంతే. సో నెక్స్ట్ వీడియోస్ నేను ఇంకొన్ని ప్లాన్ చేస్తున్నాను దూరానికి వెళ్ళేదానికి. కానీ సో స్టే ట్యూన్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మందికి షేర్ చేస్తే అండ్ మీ ఒపీనియన్స్ నాకు కింద కమెంట్స్లో కానీ పెట్టారంటే నాకు తెలుస్తుంది మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలని. సో ఇంప్రూవ్ అయ్యేదానికైతే చూస్తాను. సో ఇప్పటికైతే టాటా, బై బాయ్.